నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు గుడ్ న్యూస్ వినిపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మరో కీలక సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇంటింటికి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా 3 పార్టీలు కలిసి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఓ కార్యక్రమం నిర్వహించాయి. ఇందులో చంద్రబాబు మాట్లాడుతూ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే తమ హామీలకు తగ్గట్లుగా క్రమంగా ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. తొలుత వృద్ధాప్య పింఛన్లు ఏకంగా 4,000కు పెంచింది. అవి లబ్ధిదారులకు అందించేందుకు వాలంటీర్లు అక్కర్లేదని, అధికార యంత్రాంగంతో నేరుగా ఇంటికే పంపిణీ చేయడం సాధ్యమని చంద్రబాబు నిరూపించారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి ఒకే రోజు రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. ప్రతి నెల 1వ తేదీ పేదల సేవ పేరుతో పెన్షన్ల పంపిణీలో ప్రతి ఒక్కరూ నిమగ్నమవుతున్నారు. మరోవైపు చంద్రబాబు అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభించారు. విడతల వారీగా మరిన్ని క్యాంటీన్లను పెంచుకుంటూ పోతున్నారు. మొదట 100 క్యాంటీన్లతో ప్రారంభమైన వీటి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. వీటి ద్వారా కేవలం 5 రూపాయలకే కడుపు నిండా భోజనం ప్రజలకు దొరుకుతున్న సంగతి తెలిసిందే. ఇంకా చంద్రబాబు ఇతర సంక్షేమ పథకాలైన చంద్రన్న పెళ్లి కానుక, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి తదితర పథకాలను గతంలో తరహాలోనే అమలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు కొన్ని విషయాలపై దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని ఈ నెల 20 నుంచి 6 రోజుల పాటు ప్రజలకు వివరించాలని సూచించారు. అంతేకాక ప్రతిపక్ష పార్టీ చేసే విష ప్రచారాలను తిప్పికొట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలకంగా వ్యవహరించాలని, అందరి సమన్వయంతో ఈ 100 రోజుల్లోనే 1000 అడుగులు ముందుకెళ్లామని చంద్రబాబు వివరించారు.